శివుని రావణుకిచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణంలో ప్రతిష్ఠించిన మహాగణపతి. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్న కన్నడ జిల్లాలో అరేబియా సముద్రం కార్వార్ పట్టణ బీచ్ ఒడ్డున గోకర్ణంలో గల మహాబలేశ్వర ఆలయం 4వ శతాబ్దానికి చెందింది. యాత్రికులు ఈ ఆలయంలో దేవుని అర్చించడానికి పవిత్రంగా వస్తారు. ఉత్తర భారతదేశంలో గంగానది ఒడ్డున ఉన్న వారణాసి నందు ఉన్న విశ్వనాథుని ఆలయంతో సమానంగా ఈ ఆలయం పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల గోకర్ణంలో మహాబలేశ్వర ఆలయానికి దక్షిణ కాశీ అని పేరుంది. నలుచదరపు శాలిగ్రామ పీఠం మీద మధ్యలో 6 అడుగుల ప్రణవలింగం అనబడే ఆత్మలింగం ఉంది. భక్తులు 40 సంవత్సరాలకు ఒక పర్యాయం వచ్చేటువంటి కుంభాభిషేకం రోజున తప్ప లింగంపై భాగమే కానీ లింగం పూర్తిగా దర్శించుకోవడానికి వీలు కాదు. 1500 సంవత్సరముల క్రిందటి పురాతనమైన రాతి శివుని విగ్రహం మిక్కిలి మనోహరంగా ఉంటుంది. అరేబియా సముద్రపు కార్వార్ బీచ్నకు పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ పవిత్రమైన మహాబలేశ్వర ఆలయం దర్శించటానికి ముందు ఆచార ప్రకారం ఈ బీచ్లో స్నానం చేసి బీచ్కి దగ్గరలో ఉన్న మహాగణపతి ఆలయం సందర్శించాలి. కర్ణాటకలో గల 7 ముక్తి స్థలాలు ఉడిపి, సుబ్రహ్మణ్యం, కుక్కి అన్నమాట, కొల్లూరు, కుంభాసి, శంకర నారాయణ మరియు కోడేశ్వరాలతో పాటు 7వది భక్తులు మరణిస్తే తమ బంధువుల కర్మలను మహాబలేశ్వర ఆలయంలో చేయుట అనేది సర్వసాధారణం. జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన రామచంద్రపుర మఠం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహించబడుతోంది. సుమారు 1700 సంవత్సరాల క్రిందట ఈ ఆలయం నిర్మించబడి పూజాధికాలు నిర్వహించటానికి కాంచీపురం నుండి బ్రాహ్మణ కుటుంబాలు తీసుకురాబడి మహాకవి కాళిదాసు రఘువంశంలో గోకర్ణ మహాబలేశ్వరి గురించి వ్రాశాడు. రావణుడు ఆత్మలింగాన్ని భూమి నుండి పెకలించడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. అత్యంత అరుదైన ఆత్మలింగ దర్శనం. శివుడు రావణునికి ఇచ్చిన ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో వినాయకుని ద్వారా ప్రతిష్ఠితమై మహాబలేశ్వర లింగం పేరుతో పూజలు అందుకుంటుంది. లింగం పూర్తిగా దర్శనం ఇవ్వదు. కేవలం పైభాగం మాత్రమే మనం స్పర్శించగలం. మహాబలేశ్వర ఆలయం ఉదయం 6 నుండి 12 వరకు మాత్రమే, 5 నుండి 8 వరకు తెరిచి ఉంటుంది. మహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. మహాగణపతి ఆలయం గణేశునికి చెందిన ఈ ఆలయం రావణుడు ఆత్మలింగాన్ని అతని లంకాపురానికి తీసుకొని పోవు ఉద్దేశంతో ఉపసంహరించటంలో పోషించిన పాత్రకు గుర్తుగా నిలిచి ఉంది. 2 చేతులు జోడించి ఉన్న స్థితిలో 5 అడుగుల గణేశుని విగ్రహం ఈ ఆలయంలో ఉంది. ఓం గం గణపతయే నమః. ఇది మరి సర్వే జనా సుఖినో భవంతు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళి లంకా నగరంలో పెట్టుకుందామని తీసుకెళ్తుంటే మధ్యలో కుర్రవాడి రూపంలో గణేశుడు కనపడితే, నేను సంధ్య వార్చుకొని వస్తాను, నువ్వు ఇది తీసుకో, కింద పెట్టద్దు అని చెబుతాడు. నేను కేకేసినప్పుడు నువ్వు రాకపోతే పెట్టేసేస్తానని చెప్తాడు గణపతి. అప్పుడు ఆ సంధ్య వార్చుకునే సమయంలో పిలుస్తాడు, ఆయన రాలేకపోతాడు, ఈయన పెట్టేస్తాడు. ఇక దాన్ని తీయటం ఆ రావణాసురుడి వల్ల కాలేదనమాట. ఇప్పుడు ఆ రావణుడికి ఇచ్చిన ఆత్మలింగం గోకర్ణంలో మహాగణపతి ద్వారా ప్రతిష్ఠింపబడింది అనమాట. ఇది మన ఇవాళ గోకర్ణం వెళ్ళి గణపతి ప్రతిష్ఠించిన లింగాన్ని మనం దర్శనం చేసుకుని వచ్చాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.